ఇప్పుడు మీ గురువు గారు 150th మూవీ చిరంజీవి గారు, దాంట్లో ఏమైనా శ్రీకాంత్ కనిపించే ఛాన్స్ ఉంటుందా? ఏమో ప్రస్తుతానికంటూ క్యారెక్టర్ దాంట్లో ఏం లేవు పెద్దగా. నేను ఆల్రెడీ డిస్కషన్ కూడా జరిగింది. ఏమన్నా సరదాగా దాంట్లో ఏమైనా కనపడతాం అటువంటి అయితే కనుక ఏమైనా ఉండొచ్చేమో నాకు తెలియదు ఇంతవరకు. ప్రస్తుతానికి మెయిన్ క్యారెక్టర్ లాగా అంటూ ఏం లేదు. ఓకే, ఏమైనా సరదాగా మేము వెళ్ళి మాదే ఉంది వెళ్ళింది సరదాగా వెనకాల రీసెర్చ్ చేసిన సరదాగా అట్లా అట్లా ఏ సాంగుల్లోనూ అటువంటి ఏమైనా జరగవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నారు? అదే మెంటల్ ఇప్పుడు ఈ మంత్ రిలీజ్ అవుతుంది. తర్వాత రారా అని అంటే హారర్ కామెడీ అనమాట. అది అంటే ఒక కొత్త కథ దొరికింది మనకి. ఏంటంటే మనుషులు చూసి దెయ్యాలు భయపడతాయి. ఎందుకు భయపడతాయి? ఎందుకు అవుట్ సైడ్ ఉంటాయి దెయ్యాలు? అంటే వాటికి భయం ఉంటాయి. మనకి ఎలా భయం ఉంటాయి వాళ్ళకి కూడా భయం ఉంటాయని ఒక సపరేట్ తీసుకుని ఆ టైప్ ఆఫ్లో వెళ్ళి ఒక హీరోయిన్ని దెయ్యాన్ని ప్రేమించడం, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ టైప్లో వెళ్తూ ఉంటుంది అనమాట. కథ కొత్తగా ఉందని చెప్పేసి ఇంకా హారర్ కామెడీ దానికి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్లో వెళ్తూ ఉంటుంది సినిమా. అది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఆ టైప్ ఆఫ్ ఇది. అది మళ్ళీ నాటుకోడి అనేది అది కొంచెం లేట్ అయింది అది సినిమా యాక్చువల్గా. ఈ 3 సినిమాలు రిలీజ్ కొన్నాయి. నాటుకోడి ఇంకా వండుతూ ఉన్నారు. కోడి అది ఏమో బాగా నాటుకోడి కదా, బాగా ఉడకాలి కదా, అది వచ్చేపటికి టైం పడుతుంది.